ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం గోబీ మంచూరియా చేయబోతున్నాము. అందుకు మనకు కావాల్సింది క్యాబేజ్, క్యారెట్, బీన్స్, చిల్లీ. అందులోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలా, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కార్న్ఫ్లెక్స్ 2 కార్న్ఫ్లోర్ 2 స్కూప్స్. ఇది కారము, ఉప్పు, ఇదేమో చిల్లీ సాస్. ఇది ఏమమ్మీ? జీలకర్ర. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అక్కడ మీరు చూసుకోవచ్చు, ఆయిల్ ఆల్రెడీ వేడెక్కేస్తుంది. ఆయిల్ వేడెక్కేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అది కొంచెం జీలకర్ర వేయాలా. తర్వాత 1 స్పూన్ కొంచెం అంత కొంచెమే ఉప్పు వేయాలా. తర్వాత మనం కొంచెం కారం వేయాలి. మళ్ళీ ఎక్కువ కారం అయిపోద్ది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వేద్దాం. ఇప్పుడు మనం కొంచెం ఇది వేయాలా, చిల్లీ సాస్. చాలు. ఇప్పుడు మనం చేత్తో బాగా మిక్స్ చేయాలి. చేత్తో మిక్స్ చేయాలి. ఇప్పుడు కారం సరిపోలేదు, కొంచెం కారం వేద్దాము. ఇప్పుడు ఇది వేయాలా కార్న్ఫ్లవర్. చికెన్ స్మెల్ వస్తుంది గైస్. ఇప్పుడైతే ప్రొడక్ట్ నేను చేస్తాను. ఈ ప్రాసెస్ మొత్తం మా మమ్మీ చేస్తుంది. ఫైర్ కదా, పిల్లలు చేయకూడదు అని చెప్పి. ఇప్పుడు మనం బాయిల్స్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఇది సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే లోపల ఉడకదు. కొంచెం ఆయిల్ వేద్దామమ్మా, సరిపోద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇప్పుడు అన్నీ వేస్తుంది. ఎత్తుక్కుంటాను. ఓకే మమ్మీ, చూసుకోవచ్చు. అది బాగున్నాయి. ఇంకా పిండి ఉండి వేయాలా. ఓకే, ఇప్పుడు ఇవి వేస్తూ ఉండాలా. మీరు చూసుకోవచ్చు, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేసుకోవాలా. మామూలుగా చెప్తాను మమ్మీ. ఈరోజు ఏం కూర చేసాం మమ్మీ? ఆకుకూర పప్పు అంట, మాకు నచ్చదు. ఆకుకూర పప్పు, ఇంకా రైస్ ఉంది, వేడి ఇది గోబీ తిందు కాబట్టి మనం కలర్ వేయలేదు కదా, అందుకని ఇది వచ్చింది. బయట కలర్ వేస్తారు కాబట్టి రెడ్ కలర్లో వస్తుంది. మనం కలర్స్ అవేం లేకుండా న్యాచురల్గా చేస్తాం కదా, అందుకని ఇది వచ్చింది. చూసుకోవచ్చు. పక్కన టిష్యూ పెట్టుకొని అలా ఆయిల్ మొత్తం
టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అందుకని చూడొచ్చు. ఇంకా కొంచెం పెన్ను ఉంది, చూసుకోవచ్చు. ఇంకా బ్రౌన్ అవుతుంది పక్కన. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకుందాం. తీసానా. ఇప్పుడు మనం వీటిని కొంచెం ఆయిల్ వేయాలి పైన. ఒకరే బాగా ఈవెన్గా. పైన చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనం ఇవి తీసి టిష్యూలో పెట్టుకుంటాం. ఇప్పుడు మనం ఆయిల్ మొత్తం ఎంత స్ట్రెయిన్ అయిపోయింది వేసుకుందాము.